ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 1000 కోట్ల రూపాయల వేతనాలు వెంటనే చెల్లించాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు ఆలపాక శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పంటపాలెంలో మాజీ సర్పంచులు, పలువురు ఎంపీటీసీ, వైఎస్సార్సీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీపీ గండవరం సుగుణ, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు శివప్రసాద్ తదితరులతో కలిసి ఆలపాక మీడియాతో మాట్లాడారు. పనులు పూర్తి అయిన 15 రోజులకు వేతనాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నా వేతనాలు ఇవ్వకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇదే విషయమై తమ పార్టీ అగ్ర నేతల సూచనలతో కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. అనంతరం మాజీ సర్పంచ్ అడపాల ఏడుకొండలు, నంగా చెంగారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు రావి విజయకుమార్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ తిన్నెలపూడి బ్రహ్మానందం, నాయకులు దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసులు, జిల్లా పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 27 ఈ నెల 27వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వేతనాలు, ఉపాధి హామీ కూలీలకి వేతనాలు సరిగా చెల్లించక దాదాపు 1000 కోట్లు బకాయిలు ఉంది ప్రభుత్వం. 15 రోజులకు వేతనాలు చెల్లించాలని చట్టంలో పొందుపరిచినప్పటికీ వేతనాలు సరిగా ఇవ్వనందు వల్ల పేద కూలీలు, పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరూ కూడా రేపు ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచన మేరకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి జిల్లాలోని సర్పంచులందరూ, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని వేతనాల గురించి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి వేతనాలు త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 27వ తేదీ గ్రీవెన్స్ డేలో కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. పై కార్యక్రమానికి అందరూ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సర్వేపల్లి నియోజకవర్గం ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిని. ఈరోజు ఉపాధి హామీ కూలీలు పడుతున్నటువంటి అవస్థలను ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోకుండా వాళ్ళకి సకాలంలో ఇవ్వాల్సిన డబ్బుల్ని రిలీజ్ చేయకుండా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని మా పార్టీ గుర్తించి మా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఆలపాక శ్రీనివాసులు గారి సారథ్యంలో రేపు సోమవారం రోజు మా ఉపాధి హామీ కూలీలు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ తరపున మా పార్టీ ఆదేశానుసారం రేపు మా పార్టీ కార్యకర్తలే కాదు అందరూ ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూలీలు కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు ఆలపాక సేనన్న గారి పిలుపు మేరకు, అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 27 సోమవారం రోజు గ్రీవెన్స్లో ఈ ఉపాధి హామీ కూలీలకు సంబంధించి వారి యొక్క వేతనాలు కూడా సరైనటువంటి సమయానికి ఇవ్వక ఉపాధి హామీ కూలీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ సర్పంచుల కాడ తీర్మానాలు లేకుండా, సర్పంచులకు తెలియకుండా కూడా గతంలో చేశారని చెప్పి మేము పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు సేనన్న గారి ఆధ్వర్యంలో గతంలో కలెక్టర్ ఆనంద్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చాం. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా అవి బుట్ట దాఖలు అవుతున్నాయి, కానీ అవి అమల్లోకి రావట్లేదు. నిన్న సేనన్న గారు జిల్లా పార్టీ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారితో కలిసి రేపు యొక్క కార్యక్రమాన్ని చాలా ఉధృతంగా చేయాలి, ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దానికి ఒక సమాధానం చెప్పాలి. ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులందరికీ కూడా ఉపాధి హామీ కూలీలే ఓట్లేసి గెలిపిస్తే మేమందరం ప్రజాప్రతినిధులు అవే కాబట్టి జిల్లాలో ఉండేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా జెడ్పీటీసీలు ఇంకా ప్రజాప్రతినిధులందరూ కూడా రేపు 27 సోమవారం గ్రీవెన్స్కి 10 గంటలకల్లా కలెక్టరేట్కి వచ్చి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి పంచాయతీరాజ్ విభాగం తరఫున మేమందరం కోరుకోవడం, అందరికి తెలియజేయడం జరుగుతుంది. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో.
5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం బెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.